మోడీ గారు భారత రాజ్యాంగంలో ఒక శాసనం అయితే రాయాలి. ఆ శాసనం ఎంత గట్టిగా ఉండాలంటే, మన భారతదేశంలో ఆ శాసనం మీద ఒక ప్లెడ్జ్ కూడా రిలీజ్ అవ్వాలి. ఆ విధంగా హిందూ, ముస్లిం, క్రిస్టియన్ రోజు ఆ ప్లెడ్జ్ చదివే విధంగా ఉండాలి. ఆగస్టు 15 వచ్చిందంటే ఏ మతం అని లేకుండా మన ఇండియా ఫ్లాగ్ ప్రతి ఇంటి మీద ఎగిరేలాగా ఆ శాసనం అయితే ఉండాలి. ఆ విధంగా చేస్తే రాబోయే రోజుల్లో పాకిస్తాన్ వ్యవస్థ అనేది కుప్పకూలిపోవడమే కాదు, అసలు పాకిస్తాన్ ఎలకలు మన ఇండియాలో ఉండవు. ఇంకో రకంగా కూడా చెయ్యాలి. మన సెలబ్రిటీస్‌ని పెట్టి రోజు మనం పాన్ మసాలా యాడ్స్ తినకండి, సిగరెట్ కాలిస్తే క్యాన్సర్ వస్తుంది అని యాడ్స్ చేస్తున్నాం కదా! అలాగే పాకిస్తాన్ హేట్ చేయండి. పాకిస్తాన్ జనం ఇండియాలో ఉండడానికి వీల్లేదు. పాకిస్తాన్ మీద ఏ విధమైన సానుభూతి చూపిస్తే ఇండియాలో ఉరిశిక్ష పడతది. లేకపోతే 14 ఏళ్ళు కారాగార శిక్ష పడతది అంటూ సెలబ్రిటీస్ చేస్తా మనం యాడ్స్ చేయించగలిగితే ఖచ్చితంగా మన ఇండియాలో ఉన్న పాకిస్తాన్ ఎలకలే కాదు, పాకిస్తాన్ సానుభూతి పరులని చెప్పుకునే దొంగ రాజకీయ నాయకులు కూడా అంతమొందిపోతుంది. మన ఇండియాకి ఆర్థిక వ్యవస్థ మారడానికి శుభసూచకం అవుతుంది.